ఏపీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కరప్షన్ కి కేర్ ఆఫ్ గా మారిందా? 3 రోజుల ఏసీబీ సోదాల్లో ఏం తేలింది? ప్రభుత్వానికి వెళ్లిన ఫైనల్ రిపోర్ట్లో ఏముంది? పర్మిషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి? పెండింగ్ డాక్యుమెంట్ల సంగతేంటి? కొందరు నిజంగానే లంచాలు తీసుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్ లోనూ జాప్యం ఎందుకు? ఇవే అంశాలపై ఏపీ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఆఫీసుల్లో 3 రోజుల పాటు సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు ఆఫీసులకు మాత్రమే వెళ్లి తనిఖీలు చేసిన ఏసీబీ సిబ్బంది మిగతా 2 రోజులు ఫీల్డ్ విజిట్స్ చేశారు. అనుమతులకు తగ్గట్టుగానే నిర్మాణాలు ఉన్నాయా అంటూ బిల్డింగ్ కొలతలతో సహా చెక్ చేసి అధికారుల క్యారెక్టర్ ను టెస్ట్ చేశారు. 3 రోజుల పాటు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించి ఫీల్డ్ విజిట్స్ సైతం చేయడంపై ఏపీలో పెద్ద చర్చ నడిచింది. అయితే 3 రోజుల తనిఖీల్లో నిజంగానే కరప్షన్ జరిగిందని తేల్చారు ఏసీబీ అధికారులు. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా టౌన్ ప్లానింగ్ విభాగాలు మారాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్యాలయాల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించారని గుర్తించారు. అనుమతులు లేకుండానే భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా లంచాలు తీసుకుని వదిలేశారని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. G+1, G+2 అనుమతులు తీసుకుని G+4, G+5, G+6 వరకు కొందరు అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టినా అధికారులు చర్యలు తీసుకోలేదని గుర్తించారు. టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సోదాల తర్వాత నేరుగా ఫీల్డ్ విజిట్ చేసిన ఏసీబీ అధికారులు అక్రమాలు జరిగిన తీరుపై నివేదిక సిద్ధం చేశారు. R&B అధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు పరిశీలించిన అధికారులు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని సెట్ బ్యాక్, పార్కింగ్, సెల్లార్ లేకుండానే కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినట్టు తేల్చారు. టీడీఆర్ బాండ్లను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమ నిర్మాణాలు చేస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, వీఎల్టీ రిజిస్టర్లు సైతం మెయింటైన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎలాంటి కారణాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్స్ ను హోల్డ్లో పెట్టారని ఏసీబీ అధికారులు తేల్చారు. మరికొన్ని ప్రాంతాల్లో అసలు ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. అయితే టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సిటీ ప్లానర్స్, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసే అక్రమాలకు పాల్పడ్డారని తేల్చిన ఏసీబీ వాళ్లపై చర్యలు తీసుకోవాలని పేర్లతో సహా ప్రభుత్వాన్ని కోరనుంది.